మనం ఎప్పుడు చూసుకోవటం ఎందుకంటే కనిపించే ఆకారాన్ని మనం అనుకొని ఆకారాన్ని చూసి గ్రహించి దేహం పంచభూతాలు లేవై ఉన్నవాడు ఎక్కడ లైనట్టున్నాడన్న విషయం మనం కనుగొనబోతున్నాం. వ్యసనాలతో సంకల్పాలతో పోరాటం చేసి తను ఎక్కడింటైతే వచ్చాడో అక్కడికి మళ్ళీ ప్రవేశించాలని ఎవరి సపోర్ట్ లేకుండా భయంకరంగా రాత్రి మగుళ్ళు మేలుకొని పోరాటం చేస్తున్నాడు. శ్వాసకి ఆకారం లేదు. ఆ శ్వాస ప్రాణవాయువు పరమాత్మ అంశ, ఆ ప్రాణాయ పరమాత్మ, ఆ ప్రాణాయ జీవాత్మ, ఆ ప్రాణాయ మనస్సు, ఆ ప్రాణం ఎరుక. ఈ విధాలుగా జయించలేక నేను జీవున్నా దేవున్నా దేహాన్ని దైవాన్న ప్రకృతిన పరమాత్మాన్ని తెలుసుకోలేక దేహంలో నివసించడం దేహాన్ని తెలుసుకోవడం మరి ప్రారంభమవుతుంది. కానీ దేహంలోకి వెళ్ళేవాడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు ఎక్కడ పత్తికొండ పిరమిడ్ ధ్యాన కేంద్రం స్వాగతం పలుకుతుంది. ఈరోజు ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆదివారం కార్యక్రమానికి మనకు బాలయోగి భాస్కరానంద స్వాముల వారు అనంతపూర్ జిల్లా ముదిగుబ్బ దగ్గర ఉన్నటువంటి కింకిరివాండ్లిపల్ల నుంచి విచ్చేయడం జరిగింది. స్వామీజీ గారు చిన్న వయసు నుంచే ధ్యాన సాధన తపస్సు చేయడం జరిగింది. 5 సంవత్సరాల వయస్సులోనే విశేషమైన ధ్యాన సాధనతో ఆత్మసాక్షాత్కారాలన్నీ పొంది విశేషమైన సాధన చేసి విశేషమైన శక్తిని పొంది ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు స్వామివారు మన పత్తికొండ టౌన్కు విచ్చేయడం మన భాగ్యం. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం
సద్వినియోగం చేసుకోవాలని, గురూజీ గారి గొప్ప జ్ఞానాన్ని మనం అందరూ ఆస్వాదించాలి, విశేషమైన జ్ఞానాన్ని పొందుదాం. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటూ గురుగారి యొక్క ప్రసంగాన్ని మొదలుపెట్టవలసిందిగా కోరుచున్నాను. ముందుగా పార్వతీ గిరిజ పిరమిడ్ కేంద్రానికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాలకి నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మూలమై ఉన్నటువంటి గురువు ఒక మంత్రాన్ని ప్రార్థనగా చేసుకొని కార్యక్రమంలోకి అడుగు పెడదాం. హరి హరి ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మంత్రము: గురువు బ్రహ్మము, గురువు విష్ణువు, గురువు మహేశ్వరుడు, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటుంది. ఇప్పుడు మనము 4 యుగాల క్రితం నుంచి ఈ భూమిపైకి ఎన్నోసార్లు వచ్చాము, ఎన్నోసార్లు జన్మించాము, ఎన్నోసార్లు మరణించాము. కానీ మన తల్లిదండ్రులు మాయతో కూడుకున్న దేహాన్ని మనకిచ్చి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం సత్యమని చెప్పి, ప్రకృతి నిత్యమని చెప్పి, దేహం సత్యమని చెప్పి, అసత్యమైన విషయాన్ని సత్యమని బోధించి ఎన్నో జన్మలకి కారణమవుతున్నారు. గురువు నీవు దేహము కాదు, నీవు పంచభూతాలు కాదు, నువ్వు ప్రకృతి కాదు, నువ్వు పరమాత్మ అని చెప్పి ఈ ప్రకృతి నుంచి ఎలా విడబడాలి, పంచభూతాలని ఎలా జయించాలి, దేహాన్ని ఎలా దాటగలగాలి, దైవాన్ని ఎలా చేరగలగాలని చెప్పి గురువు మనకి బోధిస్తాడు. తల్లిదండ్రులు మాయతో కూడుకున్న దేహాన్ని ఇచ్చి ప్రకృతిని బోధిస్తారు. గురువు మాయతో కూడుకున్న దేహాన్ని మంత్రపిండంగా మార్చి నువ్వు దేహము కాదు, నువ్వు ప్రకృతి కాదు, నువ్వు పంచభూతాలు కాదన్న విషయాన్ని తెలియజేసి ఈ ప్రకృతి నుంచి, ఈ పంచభూతాల నుంచి, విషయాల నుంచి దాటించి నిన్ను పరమాత్మ యొక్క స్వరూపంగా తీర్చిదిద్ది నేను నీకు చూపించి మళ్ళీ జన్మకు చిక్కోకుండా ముక్తిని పొందే మార్గం మన గురువు తెలియజేస్తాడు. మనం ఇక్కడికి 4 యుగాల క్రితం నుంచి వస్తున్నాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, 4 యుగాల క్రితం నుంచి ఎన్నోసార్లు భూమిపైకి వచ్చాం, ఎన్నో దేహాల్లో ప్రవేశించాం. దేహంలోనే ఉంటూ దైవాన్ని గ్రహించలేక నేను జీవున్నా దేవుణ్ణా అన్న విషయం తెలుసుకోలేక పుటలోనే ఉండి పుటలోనే చనిపోయే చదువులా జీవిస్తున్నామే. కానీ పంచభూతాల నుంచి దాటి పరమాత్మని మనం చేరుకోలేకపోతున్నాం. మన దేహము పంచభూతాలతో సృష్టింపబడింది. మన్ను, నీరు, అగ్ని, వాయువు, పృథ్వీ 5 తత్వాలతో దేహం కూడి ఉండి ఈ దేహం లోపల పరమాత్మే నివాసం ఉన్నాడు. పరమాత్మే నివాసం ఉంటే పంచభూతాలతో కూడుకున్న దేహం లోపల మన్ను, నీరు, అగ్ని, వాయుతత్వాలతో కూడి ఉన్న ఈ దేహంలో
5 తత్వాలతో కూడుకున్న ఈ దేహాన్ని ఉన్నటువంటి వాడు పంచభూతాలు మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడా? పంచభూతాలకు అతీతంగా ఉన్నాడా? ఉన్నటువంటి వాడు మన్ను, నీరు, అగ్ని, వాయువుతో కూడుకున్న ఈ దేహంలో మట్టిలో ఉన్నాడా, నీటిలో ఉన్నాడా, వాయువులో ఉన్నాడా, అగ్నిలో ఉన్నాడా, లేదా ఖాళీగా ఉన్నాడా? ఈ పరమాత్మకి ఇదే ఆకారమా, లేకుంటే వేరే ఏదైనా ఆకారం ఉందా? వేరే ఆకారాన్ని తీసుకొని భూమిపైకి వచ్చాడా? నిరాకారంగా వచ్చి దేహంలో ప్రవేశించి ఈ ఆకారంలో ప్రవేశించి తను తాను తెలియజేసే మార్గాన్ని చూపిస్తున్నాడా అన్న విషయాన్ని మనం ఇంకా ఎవరికి తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే దేహము నేనని, దేహమే నిత్యమని, దేహమే సత్యమని, దేహంలో ఉన్నంత వరకు నేను 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 అని ఈ భ్రమల భ్రాంతుల కోరికల మధ్యలో చిక్కులుకొని ప్రకృతిని శోధిస్తూ దేహాన్ని శోధించలేకపోతా ఉన్నాం. ప్రాణము పరమాత్మ యొక్క స్వరూపంగా దేహంలో ప్రవేశించి అన్ని జీవరాశులను తానే ఉండి అన్ని జీవరాశుల్ని పరిపాలిస్తున్నాడు. అందరికీ ఆహారాన్ని అందిస్తున్నాడు, అందరికీ నిద్రపుచ్చుతున్నాడు, అందరికీ దేహాన్ని శుద్ధి చేస్తున్నాడు, అందరినీ జాగ్రత్తగా కాపాడుతూ ముందు తీసుకువెళ్తున్నాడు. మన తల్లిదండ్రులు మాయతో కూడుకున్న దేహాన్ని ఇచ్చి దేహం నువ్వని చూపించి అజ్ఞానం లేక దొబ్బేశారు. గురువు దేహం నువ్వు కాదని చెప్పి జ్ఞానాన్ని బోధించాడు. తల్లిదండ్రుల కంటే ముందు నీ బాగోగులు చూస్తూ నిన్ను కాపాడుతూ మరణకాలం నుంచి జననకాలం నుంచి మరణకాలం వరకు నీ వెంటే తిరుగుతున్నాడు. కానీ నిన్ను నువ్వు చూసుకోలేకపోవడం వల్ల నువ్వెవరో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు రాకముందే నీకు అన్నీ అందించాడు. నువ్వు రాకముందే, నీవు ఇంకా ఇక్కడికి వస్తావనే ముందే నీకేమేం కావాలో అవన్నీ సమకూర్చాడు. నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించక ముందే నువ్వేం తీసుకుంటావో, నువ్వు ఆహారంగా ఏం తీసుకుంటావో, నువ్వు ఎలా ఉంటావో కనుక్కొని ఒక తల్లిని సృష్టించాడు. తల్లి గర్భంలో నిన్ను ప్రవేశించాడు. తల్లి ఎదలో పాలు పెట్టాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ పాలుని ఆహారంగా అందించాడు. ఆహారం, ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకున్నంత వరకు నీకు మనసు పని చేయటం లేదు, బుద్ధి పని చేయటం లేదు, చిత్తం పని చేయట్లేదు, అహంకారము పని చేయట్లేదు. అంటే అక్కడ గుర్తించే గుణం లేదు కాబట్టి ఏ గుణాలు పని చేయటం లేదు. ఈ జననకాలం నుంచి నీ వెంట పడి తిరుగుతున్నాడు. ఉదయకాలం లేచినప్పటి నుంచి నీకు స్నానం చేపిస్తున్నాడు, ఆహారాన్ని అందిస్తున్నాడు, బట్టలు కడుతున్నాడు, దేహానికి రోగం వస్తే వైద్యం చేయించుకోమంటున్నాడు, నీరసం వస్తే పడుకోమని చెప్తున్నాడు. ఎన్నో విధాలుగా నీ వెంట తిరుగుతూ బోధిస్తున్నాడు. కానీ మనందరిలోనూ ఉంటూ మన వెంట తిరుగుతూ బోధిస్తున్నటువంటి వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎంతున్నాడు అన్న విషయాన్ని మనం కనుక్కోలేకపోతున్నాం. మన తల్లిదండ్రులు మాయతో కూడుకున్న దేహాన్ని ఇచ్చి కొంతవరకు నిన్ను పోషించి కొంతవరకు నీతో పాటు ప్రయాణం చేసి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ దేహములో తల్లి గర్భంలో ప్రవేశించక ముందు నుంచి కూడా నువ్వు వస్తావని, దేహం లోపల నువ్వు ప్రవేశిస్తావని, ఈ దేహంలో నువ్వు నివాసం ఉంటావని చెప్పి దేహంలో అన్నీ సమకూర్చాడు. దేహానికి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చాడు. చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు, నేత్రాలు, చెవులు, ఇంద్రియాలు, ఆలకించే మనసు అన్నీ కూడా దేహానికి ఇచ్చాడు. దేహం లోపల తనే ఉండి ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఇన్ని యుగాల క్రితం నుంచి దేహంలో ఉంటూ ఇంత జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నటువంటి వాడిని మనం ఇంతవరకు ఎవరు చూడటం లేదు. పక్కింటి వాళ్ళు ఎవరైనా కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు, కొంతకాలం మమ్మల్ని వాళ్ళు పోషించారు, కొంతకాలం మమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళకి మేము
కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. కానీ యుగ యుగాల క్రితం నుంచి మనల్ని చూసుకుంటున్నాడు. తను ఎక్కడున్నాడు? యుగ యుగాల క్రితం నుంచి ఎన్నో దేహాల్లో ప్రవేశించి ఏ అవస్థలో నిద్రపోకుండా ఇంద్రియాలను జయింపజేస్తూ లోపడున్న గుణాలని, మదాలని, వ్యసనాలని, కామక్రోధాలని, అష్టమదాలని, నవగ్రహాలని, పంచభూతాలని, శక్తుల్ని పారతోలాలని చెప్పి రాత్రింబగుళ్ళు మేలుకొని పోరాటం చేస్తున్నాడు. కానీ ఒక్కరిని కూడా బయటికి పంపించలేకపోతున్నాడు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 నవద్వారాలు బంధించి ఏ గుణము లేకుండా, మనసు లేకుండా, బుద్ధి లేకుండా, చిత్తము లేకుండా, అహంకారం లేకోకుండా, ఆకలి లేకుండా, నిద్ర లేకుండా, దాహం లేకుండా, మలమూత్ర విసర్జన లేకోకుండా నిశ్శబ్దంగా హృదయం అనే గృహలో నివాసం ఉన్నాడు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే 9 వాక్యంలు తెరవబడ్డాయి. బ్రహ్మద్వారం మూయబడింది. తనైతే ఏ ద్వారం నుంచి అయితే లోపలికి ప్రవేశించాడో ఆ ద్వారం బంధించబడింది. ఇక గ్రహాలు, మదాలు, వ్యసనాలు, కామక్రోధాలు ప్రవేశించే ద్వారాలు మొత్తం తెరవబడ్డాయి. వాకెళ్ళు తీసిన ఇంటిలోకి ఎన్నో గ్రహాలు ప్రవేశించాయి, గుణాలు ప్రవేశించాయి, కామక్రోధాలు ప్రవేశించాయి. సంకల్పాలు 16,000 కోట్లు, వికల్పాలు 16,000 కోట్లు దేహం లోపలికి ప్రవేశించాయి. ఖాళీ లేని ఇంటిలోకి ప్రవేశించే మార్గం లోపలికి వెళ్ళలేక సూది మోపేకి కూడా గ్యాప్ లేదు. దేహం లోపల శత్రువులు నివాసం ఉన్నారు. కామక్రోధాలు, అష్టమదాలు, నవగ్రహాలు, పంచభూతాలు, పంచశక్తులు, వర్ణాలు, సంకల్పాలు, వికల్పాలు, కోట్ల సైన్యము దేహంలో నివాసం ఉండడం వల్ల తన దేహం లోపలికి తనే ప్రవేశించలేకపోతున్నాడు. తన దేహాన్ని దొంగలు పరిపాలిస్తున్నారు. దొర వచ్చి బయటకు పడ్డాడు, దొంగలు వచ్చి లోపలికి పడ్డారు. ఆ దొంగల్ని పారదోలే మార్గం మనకు తెలియదు. ఎందుకంటే తను పోయే ద్వారము కిందికి పడిన వెంటనే బంధించింది. ఇక గ్రహాలు, వ్యసనాలు ఉన్నటువంటి ద్వారాలు మొత్తం తెరవబడ్డాయి. ఆ ద్వారాన్ని తెరిపించాలని యోగులు, సాధువులు, గురువులు ఎంతో జనం ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కూడా ఎంతవరకైతే వినపడతా ఉందో, ఎంతవరకైతే చూస్తున్నారో, ఎంతవరకైతే మాట్లాడుతున్నారు అంతవరకే తెలుసుకోగలిగారు. కానీ వీళ్ళు ముగ్గురు లేని చోట ఏం జరుగుతుందో వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు. ఎందుకంటే వినేవాడు, చూసేవాడు, మాట్లాడేవాడు ముగ్గురు దేహంలో ఉన్నారు. నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళినా కూడా చూసేవాడు చూస్తూ ఉన్నాడు, వినేవాడు వింటున్నాడు, మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు దేహాన్ని పరిపాలిస్తూ దేహం లోపలికి వెళ్ళనిచ్చుకోకుండా రాత్రింబగుళ్ళు సోహం సోహం సోహమని నిమిషానికి 15 సార్లు, గంటకు 900 సార్లు, రోజుకి 21,600 సార్లు దేహం లోపలికి వెళ్తున్నాడు. తిరిగి మళ్ళీ బయటకు వస్తున్నాడు. కానీ దేహం లోపలికి పోయేవాడు తిరిగి బయటికి రావటం లేదు, బయటికి వచ్చినవాడు తిరిగి దేహం లోపలికి వెళ్ళటం లేదు. అలా వెళ్ళకపోవడం వల్ల దేహం లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వానికి తెలియట్లేదు, బయట ఏం జరుగుతుందన్న విషయం లోపల ఉన్న వానికి తెలియబడటం లేదు. నువ్వు మళ్ళీ దేహం లోపలికి ప్రవేశించాలి, దేహం లోపల నిన్ను నువ్వు చూసుకోవాలి, దేహం లోపల నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలి అంటే మళ్ళీ తల్లి గర్భంలో పొందినటువంటి స్థితిని మళ్ళీ పొందగలగాలి. అలా అయితేనే నిన్ను నువ్వు చూసుకోగలవు, నువ్వు ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఎంత ఉన్నావో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది తెలియాలి అంటే ప్రాణము ప్రకృతి మొత్తం ఎంత వ్యాపించి ఉంది, పరమాత్మ కూడా 80 జీవరాశుల్లో నిండి నిమిడీకృతమై అతీతంగా ఉంది అని చెప్పి శాస్త్రాలు, ఇంతకుముందు గురువులు, యోగులు కూడా తెలియజేయబడ్డారు. అలాగే మరి 80 జీవరాశుల్లోనూ నిండి నిమిడీకృతమై అతీతంగా ఉన్న పరమాత్మ యొక్క హంస దేహం అంతా వ్యాపించి ఉందా, లేకుంటే ప్రకృతి అంతా వ్యాపించి ఉందా? ఈ ప్రకృతిలో దేహం వేరా, లేకుంటే ప్రకృతిలో దేహము
ఒక భాగమా? దేహము పంచభూతాలే, బయట దృశ్య రూపంలో ఉన్నటువంటిది పంచభూతాలే. దేహంతో కూడుకున్నటువంటివి పంచభూతాలే, అలాగే దృశ్య రూపంలో ఉన్నటువంటివి పంచభూతాలే. మరి ఈ పంచభూతాలు కలిసే ఉన్నాయా లేకుంటే విడిపోయాయా? పంచభూతాల్లో కలుస్తున్నాయా లేకుంటే ఇంకొకరు కలుపుతున్నారా? అలాగే పంచభూతాల్లో పరమాత్మ కూడి ఉన్నాడా? పంచభూతాలకు అతీతంగా ఉన్నాడా? మన్ను, నీరు, అగ్ని, వాయువుతో కూడుకున్న ఈ దేహం లోపలికి ఆహారము తీసుకున్న పంచభూతాలే, వాయువు తీసుకున్న పంచభూతాలే, అగ్ని తీసుకున్న పంచభూతాలే, నీరు తీసుకున్న పంచభూతాలే. అలాంటప్పుడు ఉదయకాలం నుంచి జననకాలం నుంచి మరణకాలం వరకు పంచభూతాల్లో కలుస్తున్నాయి. అంటే శ్వాస తీసుకున్న పంచభూతాల్లో ఒక భాగమే, ఆ వాయువులో అగ్ని కలిసి దేహం లోపలికి వెళ్ళిన పంచభూతాల్లో ఒక భాగమే, దేహం లోపలికి నీరు తీసుకున్న పంచభూతాల్లో ఒక భాగమే, దేహం లోపలికి ఆహారం తీసుకున్న పంచభూతాల్లో ఒక భాగమే అయినప్పుడు పంచభూతాల్లో కలుస్తున్నాయి. బయట కూడా నదులు, బయట అరణ్యాలు, బయట వాయువు, బయట అగ్ని, బయట భూమి అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు మనం పంచభూతాల నుంచి దేహమాకారంలో విడిపోయాం. మళ్ళీ పంచభూతాల్లోకి ఎలా కలపాలి? ఆ దేహం లోపలికి పరమాత్మే ప్రవేశిస్తున్నాడా లేకుంటే ఇంకెవరైనా దేహంలో ప్రవేశిస్తున్నారా? ఈ యొక్క దేహ విచారం తెలియాలి అంటే ప్రకృతే పరమాత్మ, ఆ ప్రకృతికి అతీతంగా పంచభూతాలకు అతీతంగా మనం నడిపిస్తున్నవాడే పరమాత్మ. మనం పంచభూతాల్లో కలుస్తున్నాను అనుకుంటున్నామే కానీ పంచభూతాలకు అతీతంగా ఉన్నాడు. పంచభూతాలకు అతీతంగా ఉండి అన్ని దేహాల్లో ప్రవేశించి అన్ని దేహాలను ముందుకు నడిపిస్తున్నాడు. తను ఎలా ఉన్నాడు అని గురువుని ఆచరించి మనము మన దేహం లోపలికి ఎలా వెళ్ళాలి? దేహంలో ఉన్నప్పుడు పరమాత్మగా పాత్రని వహించాడు. దేహం నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవాత్మగా మారిపోయాడు. జీవాత్మగా మారిపోయిన వెంటనే మనసు ఆకారాన్ని తీసుకొని కంటిలో ప్రవేశించాడు. కంటిలో ప్రవేశించి ఒక మనసు, ఒక సూపు కంటిలోనే ఉంటుంది. కానీ సూపు ఎలా ఉందో మనసుకు తెలియదు, మనసు ఎలా ఉందో సూపుకి తెలియదు. రెండు ఒకే ఇంట్లోనే కాపురం చేస్తున్నాయి కానీ ఒకటిని ఒకటి ఎప్పుడు చూసుకోవటం లేదు. అలాగే లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లోపల పోతూ ఉన్నాయి కానీ పోయే శ్వాసని వచ్చే శ్వాస చూసుకోలేదు, వచ్చే శ్వాసని పోయే శ్వాస చూసుకోవటం లేదు. ఇంతవరకు ఒకదానికొకటి ఎదురు పడటం లేదు. అంటే ఎలా ఉందో సో అనే శ్వాస ఎలా ఉందో హమ్ అనే శ్వాసకు తెలియదు, హమ్ అనే శ్వాస ఎలా ఉందో సో అనే శ్వాసకు తెలియదు. ఎందుకంటే మన శ్వాసలకి సూర్యనాడి, చంద్రనాడి రెండు నాడు లోపలికి వెళ్తూ ఉంటాయి. మన లోపలికి వెళ్ళే శ్వాసలు సూర్యనాడి వెళ్తే చంద్రనాడి వెళ్ళదు, చంద్రనాడి వెళ్తే సూర్యనాడి వెళ్ళదు. మనందరిలో కూడా అందరికీ సూర్యనాడి నడుస్తూ ఉంది. 8 మందికి మాత్రమే చంద్రనాడి నడుస్తూ ఉంది. ఇప్పుడు మనందరికీ కూడా సూర్యనాడే నడుస్తూ ఉంది. ఒక 8 మందికి మాత్రమే చంద్రనాడి నడుస్తూ ఉంది. ఇప్పుడు శ్వాసలు రెండు లోపలికి వెళ్తున్నాయి అంటే ద్వారాలు రెండు ఉన్నాయని అనుకుంటున్నామే కానీ ఒక శ్వాస మాత్రమే లోపల పోతా ఉంటుంది. రెండు శ్వాసలు లోపలికి వెళ్ళవు. సూర్యనాడి ద్వారా వెళ్తే చంద్రనాడి ద్వారా వెళ్ళదు, చంద్రనాడి ద్వారా వెళ్తే సూర్యనాడి ద్వారా వెళ్ళదు. రెండు సమానంగా వెళ్ళాయనుకో, రెండు ఏకమై ఒక ఆకారాన్ని నువ్వు గుర్తించేంత అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఇలా లోపలికి వెళ్తున్న శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించలేక గాలి కంటే కంట్లో ప్రవేశించి గాలి కంటే యుగంగా ప్రయాణం చేసి సూపుని మనసు చూసుకోవటం లేదు, మనసుని సూపు చూసుకోవటం లేదు. అది గాలి కంటే యుగంగా ప్రయాణం చేసి ఎన్నో దృశ్యాలను చూసి దేహంలో ప్రవేశించి ఈ ఆకారాన్ని దానికి అనుకూలంగా వాడుకొని దానికి కలిగే కొత్త కొత్త కోరికల్ని దేహంతో వాడుకొని దేహాన్ని పాతబడిన తర్వాత వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త దేహాన్ని తీసుకుంటూ ఉందన్నమాట.
ఇప్పుడు ఈ అపవిత్రమైన ఆ కోరికలు కల్పించే మనసుని ఒక బంగారాన్ని తీసుకువెళ్ళి ఆ కంసలుడికి ఇస్తే కరగబెట్టి ఆభరణంగా ఇచ్చినట్టు, చెడిపోయిన ఒక వస్తువుని తీసుకుని మెకానిక్ షాప్కి ఇస్తే సరిపెట్టినట్టు, అలాగే అపవిత్రమైన కోరికలు కల్పించే మనసుని నువ్వు గురువుకి అర్పించగలిగితే గురువు ఎరుకను చేసి నీకు ఇచ్చే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ ఎరుకతో దృశ్యంలో ఏమేమైతే చూసిందో దేహం లోపలికి కూడా వెళ్ళి అదే విషయాన్ని చూసే అవకాశం ఏర్పడుతుందన్నమాట. నేత్రాలతో అంటే కళ్ళుతో ఇంతవరకు విగ్రహాలు, గుళ్ళు, నదులు, అరణ్యాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గురువులు, మానవులు ఎన్నో జీవరాశులను బయట చూసి ఇది సత్యమైనటువంటి వాడికి ఇది సత్యమా, లోపల జరుగుతున్నది సత్యమా? లోపల చూసేది అసత్యమే, బయట చూసేది అసత్యమే. సత్యమైనది ప్రకృతికి, దేహానికి అతీతంగా ఉందని చూపించడం కోసం గురువు నీకు మనసుని గాలి కంటే యోగంగా ప్రయాణం చేసే మనసుని ఎరుకలా చేసి నీకు ఇచ్చిన తర్వాత, మనసు శ్వాసలేఖలయమై దేహం లోపలికి వెళ్ళిన తర్వాత ఎరుకతో బయట చూసినటువంటి విషయాలని ఎన్నో దృశ్యాల్ని మనం చూడాల్సి వస్తుందన్నమాట. అంటే బయట చూసిన దీపాలు, బయట చూసిన నక్షత్రాలు, బయట చూసిన సూర్యుడు, చంద్రుడు, విగ్రహాలు, గుళ్ళు, అరణ్యాలు, నదులు, ఎన్నో ఆకారాలు మనకి లోపల కనిపించే అవకాశం ఏర్పడుతుంది అనమాట. అప్పుడు మనం నిర్ణయించుకొని మన లోపల మన జ్ఞానం సిద్ధించి, అరే ఇంతవరకు నేత్రాలతో చూసింది కూడా బయట చూసింది కూడా ఇవే విషయాలే కదా, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇవే కనిపిస్తున్నాయంటే మనం పంచభూతాల్లో కలిసి ఉన్నామా, లేకోకుంటే పంచభూతాలకు అతీతంగా ఉన్నామా? అంటే బయట చూసినవి బయట చూసినవే లోపల కనిపిస్తున్నాయి, లోపల చూసినవే బయట కనిపిస్తున్నాయి. అంటే లోపల ఉన్నవి బయట ఉన్నాయా, బయట ఉన్నవి లోపల ఉన్నాయా, లేదా లోపల బయట ఒకటేనా? అర్థం కాకపోతే ఎవరైనా మాట్లాడచ్చు. బయట చూసిన విషయాలు లోపల ఉన్నాయి, లోపల చూసిన విషయాలు బయట ఉన్నాయి. అప్పుడు నేను బయట ఉన్నానా, లోపల ఉన్నానా? లేదు, బయట లోపల ఒకటేనా అని ఆశ్చర్యపోయి, ఇదేంటి ఇంతవరకు బయట చూసినవి కూడా ఇదే కదా, లోపల అవే కనిపిస్తున్నాయి కదా. అంటే దేహం అనే పంచభూతాలు, దృశ్య రూపంలో నుండి పంచభూతాలు ఒకటేనా? పంచభూతాలతో ఈ దృశ్య రూపంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మన దేహంలో ఉంటేనే కదా కనిపిస్తున్నాయి, లేకుంటే ఎలా ఉన్నాయని చెప్పి ఇలా ప్రకృతిని జయించి దేహాన్ని జయించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఈ దేహాన్ని జయించిన తర్వాత ఆ మనసు, ఆ ఎరుక ఆత్మగా మారి ఆత్మతో ఎన్నో అనుభూతుల్ని అనుభవించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఇంతకుముందు ఋషులు, మన భారతీయులు, మన యోగులు, మన గురువులు కూడా ఎన్నో యుగాల క్రితమే మన భారతీయులు చేసిన సాధన, ఇంత శక్తి వేరే దేశాల వాళ్ళకి ఎవరికీ లేదన్నమాట. శక్తి పరువులు అయితే ఆకాశానికి వెళ్ళొచ్చు, ఇలా భూమిలోకి వెళ్ళొచ్చు, నదుల్లోకి వెళ్ళొచ్చు, అగ్నిలోకి ప్రవేశించవచ్చు, ఎక్కడైనా ప్రవేశించవచ్చు. కానీ మన దేహం లోపలికి మనం ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మన భారతీయులే. మన దేహం లోపలికి వెళ్ళి మనసు పని చేసేటప్పుడు ఏమి జరుగుతూ ఉంది, ఎరుక పని చేసేటప్పుడు ఏమి జరుగుతూ ఉంది, ఆత్మ పని చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంది, పరమాత్మ స్థితిని పొందిన తర్వాత ఏమి జరుగుతూ ఉందన్న విషయాన్ని కేవలం మన భారతీయులు మాత్రమే తన దేహం లోపలికి వెళ్ళి తన దేహాన్ని, పంచభూతాలతో కూడుకున్న దేహాన్ని సంపూర్ణంగా శోధించి, ఇది ఇలాగే జరుగుతూ ఉంది, ఇతిహాసము, దీంట్లో ఇంక అనుమానం లేదు అని మనకి 4 వేదాలని మనకు అందించారన్నమాట. ఆ వేదాలని మనం ఇప్పుడు ఆ వేదాన్ని పఠిస్తూ ఆ వేదము నిత్యము సత్యమని దాంతోపాటు ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో యుగాల క్రితం నుంచి మనకు అందించినటువంటి వేదాన్ని పఠిస్తూ దాంతోపాటు ముందుకు వెళ్తున్నామే. కానీ మనం ఇప్పుడు దేహంలో ఏమి చదువుతా ఉంది, ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయము సత్యమేనా, గురువులు చెప్పింది కూడా సత్యమేనా, నిజంగా ఇవి దేహంలో జరుగుతున్నాయా అన్న విషయం మనకు తెలియబడాలంటే ఇంతకుముందు మన యోగులు,
మునులు గురువులు సాధన చేసే విధంగా మనం కూడా సాధన చేయాలి. అంటే లోపలికి వెళ్ళే ప్రాణంతో పాటు ప్రయాణం అవ్వాలి. లోపలికి ప్రాణము లోపలికి వెళ్తా ఉంది, ఆ ప్రాణం కిందికి వస్తూ ఉంది. పరమాత్మ లోపల పోతూ ఉన్నాడు, జీవాత్మ వచ్చి కిందికి పడుతూ ఉన్నాడు. లెక్కించుకొని లోపలికి వెళ్తూ ఉన్నాడు. మనము చెప్పుకుంటున్నామంట, అంటే లోపల మరణించేవాడికి చనిపోయేవాడికి తుది శ్వాసను వదిలాడు అని చెప్తుంటారు అన్నమాట. ఎందుకంటే శ్వాసలు కూడా లెక్క పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉన్నాయి. పుట్టే ప్రతివాడు శ్వాసను కిందికి వదులుతాడు, మరణించే ప్రతివాడు శ్వాసను లోపలికి తీసుకొని మరణిస్తాడు. పుట్టే ప్రతివాడు శ్వాసను కిందికి వదిలి పుట్టిన తర్వాత ఇంతవరకు మళ్ళా దేహం లోపలికి వెళ్ళలేదు కాబట్టి ప్రకృతిని శోధిస్తున్నాడు, కానీ దేహాన్ని శోధించలేకపోతా ఉన్నాడు. ఈ కిందికి పడినటువంటి వాడిని మళ్ళీ దేహం లోపలికి పంపించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనకు సాధారణంగా జనన కాలంలో కిందికి పడి మరణకాలంలో మళ్ళీ మనం దేహం లోపలికి వెళ్తున్నాం, తిరిగి మళ్ళీ బయటికి రావటం లేదు. కాబట్టి దేహంలో ఏమి జరుగుతుందో ఇంతవరకు మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. దేహంలో జీవాత్మ ఉన్నట్టే, దేహంలో ప్రాణం ఉన్నట్టే మనం ప్రతిరోజు స్నానం చేసే విధంగా పాతబడిన వస్త్రాలను వదిలిపెట్టి మళ్ళా నూతన వస్త్రాలు ఏ విధంగా ధరిస్తున్నామో అలాగే మనం రోజు ఒకసారి అయినా దేహం నుంచి బయటకు రాగలగాలి. దేహం నుంచి ఒకసారైనా బయటికి రాగలగాలి, లేదు ఒకసారైనా దేహం లోపలికి మళ్ళీ మనం ప్రవేశించగలగాలి. అప్పుడు దేహం లోపల జరిగే విషయం మనకు తెలుస్తుంది, లేకుంటే తెలిసిపడే అవకాశం లేదన్నమాట. దేహం లోపల నుంచి బయటికి రావాలి అంటే మన దేహం లోపల నుంచి బయటికి రావాలి అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేహంలోనే ఉన్నాం. అప్పుడు 9 వాకిళ్ళు బంధించబడ్డాయి. శ్వాస లేదు, సూపు లేదు, మలమూత్ర విసర్జన లేకోకుండా నిరాకారంగా తల్లి గర్భంలో ఉండిపోయావు. అక్కడి నుంచి కిందికి పడిన తర్వాత మళ్ళా దేహం లోపలికి ప్రవేశించలేకపోతున్నావు. మళ్ళీ ఇప్పుడు దేహం లోపలికి ప్రవేశించాలి అంటే ఆ గాలి కంటే యుగంగా ప్రయాణం చేసే మనసుని వెళ్ళే పరమాత్మలోకి లయం చేసి దేహం లోపలికి ప్రవేశింపచేయాలి. అలా చేస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకమై, సూపు మనసు ఏకమై, దృక్కు దృశ్యం ఏకమై, క్షరోపాధి జీవుడు అక్షరోపాధి ఈశ్వరుడు ఏకమై దేహం లోపలికి ప్రవేశించి మూలాధార చక్రంలోకి వెళ్ళి అంటే గుదస్థానంలోకి వచ్చి సూర్యనాడి చంద్రనాడి ఏకమై అక్కడి నుంచి ఇహలోకాలను జయిస్తూ అంటే అతల ఇతల సుతల తలాతల రసాతల తలాతల పాతాల లోకాలను దాడుతూ భూలోక భూర్లోక సువర్లోక మహాలోకం కైలాసం వైకుంఠం అనే పరలోకాలను దాడుతూ ఆధార స్వాదిష్ట మణిపూర్ గణాత విశుద్ధ ఆగ్నేయ సహస చక్రాలు దాడుతూ ఇక్కడ ప్రకృతిని శోధిస్తూ దేహాన్ని శోధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ప్రకృతికి అతీతమై దేహానికి అతీతమై బ్రహ్మానందాన్ని అనుభవించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ దేహంలో జరిగే విషయాన్ని ఆనందిస్తూ తను తాను అనుభవిస్తూ జీవుడెవరు, దేవుడెవరు, మనసు ఎవరు, ఆత్మ ఎవరు, దేహం ఎవరు, దైవం ఎవరు, ప్రకృతి ఎవరు, పంచభూతాలు ఎవరు, ఈ యొక్క ఉన్నటువంటి వాడు దేహంలో ఎలా ఉన్నాడని చెప్పి దేహం లోపలికి వెళ్ళిన తర్వాత నిన్ను నువ్వు చూసుకునే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఈ దేహం లోపలికి వెళ్ళిన చూసుకున్నాము ఇంతవరకు స్వామి చెప్తున్నాడు. చూసుకుంటావు కనిపిస్తాయి వినిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కళ్ళుతో చూసినప్పుడు, చెవులతో విన్నప్పుడు, నోటితో మాట్లాడుతున్నప్పుడు జరిగే విషయాలు లోపలే కనిపిస్తున్నాయంటే అక్కడ కూడా మనం ఉన్నాం. ఇలా కళ్ళు తెరుచుకొని చూస్తున్నాము, లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకున్నా కూడా తెరుచుకున్నప్పుడు ఏం కనిపిస్తున్నాయో అవే కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ నేను ఉన్నాను, అక్కడ కూడా నేను ఉండి లోపల చూస్తున్నాను, వింటున్నాను, మాట్లాడుతున్నాను. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఉన్నవే లోపల కనిపిస్తున్నాయి.
ఎందుకు అలా కనిపిస్తాయంటే గురువు నీకు మాయతో కూడుకున్న దేహాన్ని మంత్రపిండంగా మార్చినప్పుడే అష్టాంగ యోగాలు, అష్టసిద్ధులు, పంచశక్తులు, పంచభూతాలు, చమదమాదులు, పంచకోశాలను దాటించి తన లోపల జరిగే అనుభూతులను ఎన్నో అనుభవింపచేసి సత్యమేదో అసత్యమేదో తెలియజేయడం కోసము లోపల ఎన్నో దృశ్యాలు మనకు చూపించేంత అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత చీకట్లోకి వెళ్ళిపోతే సత్యము తెలుదు, అసత్యము తెలుదు. అందుకని నువ్వు కళ్ళు మూసుకొని శ్వాసని మనసుని శ్వాసలేక లయం చేసే దేహం లోపలికి ప్రవేశించినప్పుడు 9 నవద్వారాలను బంధించినప్పుడు బ్రహ్మద్వారం ద్వారా నీ దేహం లోపలికి విశ్వశక్తిని సమకూర్చేంట మార్గము గురువు మనకి తెలియజేస్తాడన్నమాట. ఎందుకంటే నువ్వు నిరాకారుడివై పద్మాసనుడివై నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో అప్పుడు నీ మనసును ఏకం చేసి, ఏకాంతం అంటే ఒకటి చేసి మనసుని శ్వాసలేక లయం చేసి 2 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకమైన వెంటనే 2 కరెంటు వైర్లు ఏకమైతే ఏ విధంగా లైట్ వెలుగుతుందో అలాగే 2 శ్వాసలు అంటే మనసును శ్వాసలేక లయం చేసినప్పుడు 2 కళ్ళు మధ్య భాగంలో దీపం వెలిగేంత అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ దీపాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆనందపడి అలాగే లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఎన్నో ఆనందాలని అనుభవిస్తారన్నమాట. అలా వెళ్ళిన తర్వాత యోగం ఎలా చేయాలి, సాధన ఎలా చేయాలి, విశ్వశక్తి లోపలికి సమకూర్చిన తర్వాత సిద్ధులు ఎలా పొందాలి అంటే ఈ సిద్ధులు మనల్ని పరమాత్మను చేర్చలేవు, పరమాత్మని అనుభవింప చేయలేవు. కాకపోతే ఇంతకుముందు ఎందరో యోగులు దేవతలు కూడా చేశారు కాబట్టి మనం కూడా అదే మార్గంలో వెళ్ళగలగాలి. ఇప్పుడు హనుమాన్ అంటే శ్రీరామచంద్రుడు అయినటువంటి శిష్యుడు బంటు ఆంజనేయుడు కూడా అష్టాంగ యోగాలు చేశాడు, అష్టసిద్ధులు కూడా పొందాడు. ఎలా? తను అనుకుంటే గాలిలో లేచి పైకి వెళ్ళగలడు, తను అనుకుంటే నీటిలో నడిచి ముందుకు వెళ్ళగలడు, తను అనుకుంటే అగ్నిలో ప్రవేశించగలడు, తను అనుకుంటే చాలా సూక్ష్మంగా మారిపోగలడు, స్థూలంగా మారిపోగలడు. అలాగే తను అనుకున్న పనిని వెంటనే కూడా పూర్తి చేయగలడు. ఇవి ఎలా చేశారు అంటే ఒకేసారి నిన్ను శూన్యంలోకి తీసుకువెళ్ళి వదిలితే సత్యము అసత్యము తెలుసుకోలేకపోతావు అని చెప్పి నువ్వు వెళ్ళే మార్గంలో గురువు నీకు ఎన్నో దృశ్యాలను చూపించేంత అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఎన్నో దృశ్యాలను చూసిన తర్వాత అష్టాంగ యోగాలు చేసి ప్రాణాన్ని అరికట్టి ప్రాణంతో పాటు దేహం లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు చూసుకొని ఆనందాన్ని అనుభవించి దేహం నేను కాదన్న విషయాన్ని గ్రహించి దేహానికి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మను నేను పుట్టిన వాడిని కాదు, మరణించిన వాడిని కాదు, దేహానికే జననము, దేహానికే మరణము, భూమిపైన దేహమే పుడుతూ ఉంది, దేహమే మరణిస్తూ ఉంది. ఈ పుట్టినటువంటి సావు పుట్టుకులైనటువంటి వాడు సృష్టి పుట్టినప్పుడే పుట్టాడు, ఇంతవరకు మరణించడం లేదు. ఎన్నో దేహాల్లో ప్రవేశించి ఎన్నో దేహాలను తీసుకొని పరమాత్మను చేరుకుంటాడని చెప్పి ఆ పరమాత్మను హృదయం నుంచి జారిపడిన ఆత్మల మనందరము కూడా మనకి దేహం ఇచ్చి అంటే కాళ్ళు లేకుండా చేతులు లేకుండా మన పరమాత్మను చేరుకునే అవకాశం లేదని చెప్పి మనకు ఒక బండినిచ్చి ఈ బండితో పాటు ప్రయాణమై తన దాకా చేరుకుంటామని చెప్పి మనకు ఒక బండిని అప్పచెప్పాడు. కానీ మనందరము కాలమనే బండి ఎక్కాము, కర్మను తప్పించుకోలేకపోతున్నాము, గుణాన్ని జయించలేకపోతున్నాము, బ్రహ్మను దర్శించలేకపోతూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఈ కిందికి పడిన తర్వాత కంటిలో ప్రవేశించింది మనసు అని చెప్పాడు ఇంతవరకు స్వామి. ఈ కంటిలో ప్రవేశించిన తర్వాత ఈ కంటిలో ప్రవేశించే మనసు ఇంటిలోకి వెళ్ళటం లేదు కాబట్టి ఎన్నో దేహాలని మనం తీసుకోవాల్సి వచ్చిందనమాట. కంటిలో ప్రవేశించే మనసు ఇంటిలోకి ప్రవేశించలేదు కాబట్టి
ఎన్నో దేహాలని తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ కంటిలో ప్రవేశించే మనసు ఇంటిలో కానీ వెళ్ళగలిగితే ఇక దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. పరమాత్మను హృదయంలోకి ఎక్కడి నుండి అయితే మనం జారిపడ్డామో అక్కడికి మళ్ళీ మనం ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. ఈ కంటిలో ప్రవేశించిండే మనసు ఇంతవరకు నిద్రపోవటం లేదు, ఆహారం తినటం లేదు, స్నానం చేయటం లేదు, పని చేయటం లేదు. దేహంలో ఉండి దేహంతో అన్ని పనులు చేపిస్తూ ఉందన్నమాట. దేహంలో ఉండి దేహంతో అన్ని పనులు చేపించి దానికి కలిగే కొత్త కొత్త కోరికల్ని దేహంతో నెరవేర్చుకుంటూ ఉందన్నమాట. మనసుకి కోరిక కలుగుతూ ఉంటే ఆ కోరికని దేహం నెరవేరుస్తూ ఉంటుందన్నమాట. ఈ దేహము నేనని భ్రమించాడు కాబట్టి కలిగేది నాకే, కోరిక కలిగేది నాకే, నెరవేరుస్తున్నది నేనే అని భ్రమిస్తున్నాడు జీవాత్మ. వీడు జాగ్రత్తావస్థ నిద్రపోలేదు, స్వప్నావస్థ నిద్రపోలేదు, సుషుప్తి అవస్థలో కూడా నిద్రపోవటం లేదనమాట. జాగ్రత్త అవస్థలో స్థూల నేత్రం అందుంటున్నాడు, స్వప్న అవస్థలో మనోనేత్రం అందుంటున్నాడు, సుషుప్తి అవస్థలో జ్ఞాననేత్రం అందు ఉంటున్నాడు అనమాట. ఇక స్థూల నేత్రంలో ఉండి స్థూల దేహాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడు. మనోనేత్రంలో ఉండి రాత్రంతా కళ రూపంలో కాలం గడిపేస్తున్నాడు. జ్ఞాననేత్రంలోకి ప్రవేశించిన తర్వాత గాఢ నిద్రలోకి, చీకట్లోకి వెళ్ళిపోయి ఉదయకాలం లేచి నేను చాలా మంచిగా బాగా నిద్రపోయానని చెప్తున్నాడు. అంటే జగత్తులో ఉన్నవాడే స్వప్నంలో ఉన్నాడు, స్వప్నంలో ఉన్నవాడే సుషుప్తిలో కూడా ఉన్నాడు. మేలుకొని 3 అవస్థల్లో కూడా తనే దేహాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మరి స్థూల దేహమందు తానే ఉన్నాడు, సూక్ష్మదేహమందు తానే ఉన్నాడు, కారణదేహమందు తానే ఉన్నాడు, జాగ్రత్తలో తానే ఉన్నాడు, స్వప్నంలో తానే ఉన్నాడు, సుషుప్తిలో కూడా తానే ఉన్నాడు. మరి తాను లేని స్థితి మనకి ఇంతవరకు తెలియబడటం లేదు. ఎందుకు తెలియబడటం లేదంటే 2 నాడులు ఏకం కావటం లేదు, 9 వాకెళ్ళు బంధించటం లేదు, బ్రహ్మద్వారం తెరవబడటం లేదు. 2 నాడులు ఏకం కావటం లేదు, 9 నవద్వారాలు తెరవబడటం లేదు, బ్రహ్మద్వారము తెరవబడటం లేదు. కాబట్టి ఏ అవస్థలో కూడా తానే ఉన్నాడు. అంటే విషయాల్లో చిక్కులుకున్నాడు, పంచభూతాల్లో చిక్కులుకున్నాడు, దేహమందు నిండి ఉన్నాడు, ప్రకృతి యందు నిండి ఉన్నాడు, పంచభూతాల యందు నిండి ఉన్నాడు. వీడిని ఈ పంచభూతాల నుంచి, విషయాల నుంచి బయటికి తీసుకురావాలి. అన్నిట్లోనూ తానే ఉండి, అన్ని విషయాలు తానే ఉండి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడు విషయేంద్రియాలను అరికట్టగలిగితే పంచభూతాల్లో ప్రవేశిస్తాడు. విషయేంద్రియాలను అరికట్టగలిగితే పంచభూతాల్లో ప్రవేశిస్తాడు. పంచభూతాల్లో ప్రవేశిస్తే పంచశక్తులతో కలిసి ఉంటాడు. పంచశక్తుల్ని అరికట్టగలిగితే చమనమాలతో కలిసి ఉంటాడు. చమనమాలను అరికట్టగలిగితే పంచకోశాల్లో ప్రవేశిస్తాడు. పంచకోశాలను దాటగలిగితే ఆత్మను దర్శిస్తాడు. ఆత్మను దర్శించిన తర్వాత ఎన్నో యుగాల క్రితం నుంచి ఎన్నో దేహాల్లో ప్రవేశిస్తున్న ఆత్మని, కేవలం ఆత్మను మాత్రమే అన్న విషయం కనుక్కొని ఆత్మతో ఎన్నో అనుభూతులు అనుభవించిన తర్వాత నిర్వాణమయ కోశంలోకి ప్రవేశిస్తాడు. అంటే నిర్వికల్ప సమాధి స్థితిలోకి. సమాధి, సహజ సమాధి, నిర్వికల్ప సమాధి. 3 అవస్థలను దాటి, 3 గుణాలను దాటి, 3 వర్ణాలను దాటి, 3 నాడులను ఏకం చేసి, శక్తులను అరికట్టి, భూతాలను దాటి, గ్రహాలను అరికట్టి, లోకాలను దాటి, ఇహలోకాలను దాటి పరలోకాలలో ప్రవేశించి, చచ్చకాలను దాటి శక్తులను అరికట్టి 7 చచ్చకాలు దాటి 8వ చక్రంలోకి ప్రవేశిస్తాడు. 7 చచ్చకాల వరకు నీకు అన్నీ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎందుకంటే
7 చచ్చకాల వరకు ఏం జరుగుతుందో శాస్త్రాల్లో రాయబడ్డారు, అంటే గ్రంథాల్లో రాయబడ్డారు. 8వ చచ్చకాలు నువ్వు లేవు కాబట్టి ఏం జరుగుతుందో రాయబడటం లేదు. 7 చచ్చకాల్లో 5 శక్తులు, 7 మంది అధిదేవతలు, 7 నదులు కూడి ఉండి 7 చచ్చకాల పైన సువర్ణ అంటే బంగారు సింహాసనం పైన తాను ఆత్మస్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నాడు. తను చూడాలి అంటే నువ్వు దేహాన్ని ఒక వస్తువులా చూడాలి. దేహం ఒక వస్తువు అని నీకు తెలియాలంటే దేహం నుంచి విడబడాలి, అంటే బయటకు రావాలి. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్ కానీ, మన పక్కన ఉన్న చైర్ కానీ, మన పక్కన ఉన్న చెట్టు కానీ, మనం దానికి పక్కన ఉన్నాం కాబట్టి అవి మనకు వస్తువులా కనిపిస్తున్నాయి. మనం దేహంలో ఉన్నాం కాబట్టి దేహం మనకు వస్తువులా కనిపించట్లేదన్నమాట. అవన్నీ దృశ్య రూపంలో మనకు వస్తువులా కనిపిస్తున్నాయి కాబట్టి మనం దానికి పక్కన ఉన్నాం కాబట్టి అది మనకు వస్తువులా కనిపిస్తూ ఉంది. మన దేహంలో కూడి ఉన్నాం కాబట్టి దేహం మనకు వస్తువులా కనిపించట్లేదన్నమాట. దేహం మనకు వస్తువులా ఒక పరికరంలా, ఒక యంత్రంలా మనకు కనిపించాలి అంటే దేహం నుంచి బయటికి రావాలి. దేహం నుంచి బయటకు వచ్చి దేహాన్ని ఎప్పుడైతే చూస్తావో అప్పుడు దేహాన్ని ఒక వస్తువులా, ఒక పరికరంలా తీసుకొని దేహంలో నివాసం ఉండి ప్రయాణం చేసి నువ్వు పరమాత్మను చేరుకునే అవకాశం ఏర్పడుతుందన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఇహలోకాలను దాటాలి, పరలోకాలను దాటాలి, అష్టాంగ యోగాలు చేయాలి, అష్టసిద్ధులు పొందాలి, 5 శక్తులు అరికట్టాలి, విషయాలను దాటాలి, పంచకోశాల్లో ప్రవేశించాలి, ఆత్మను దర్శించాలి, నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళాలి, నిర్వాణమయ కోశంలోకి వెళ్ళాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి అని చెప్పి స్వామి మాట్లాడుతున్నాడు. గుదస్థానంలో సూర్యనాడి చంద్రనాడి ఏకమైనప్పుడు 2 కళ్ళ మధ్య భాగంలో దీపం వెలుగుతుందని కూడా చెప్పాడు. అంటే 2 నాడులు ఏకమయ్యేంత వరకు దీపం వెలగదు. ఎందుకు వెలగదంటే 2 కరెంటు వైర్లు ఉన్నప్పటికీ ఒకటి నోటలు, ఒకటి ఫేస్ ఉంటుందన్నమాట. నోటలు ఫేసు ఏకమైతేనే లైట్ వెలుగుతుంది, లేకుంటే వెలిగే అవకాశం లేదు. అలాగే సూర్యనాడి చంద్రనాడి కూడా వేరువేరుగా నడుస్తున్నాయి. ఆ సూర్యనాడి చంద్రనాడి ఏకమైనప్పుడు 2 కళ్ళ మధ్య భాగంలో దీపాన్ని నువ్వు చూసే అవకాశం ఏర్పడుతుందన్నమాట. చూస్తూ అక్కడి నుంచి గుదస్థానంలో సూర్యనాడి చంద్రనాడి ఏకమై అక్కడి నుంచి ఇష్టాశక్తి, క్రియాశక్తి, పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి అనే శక్తుల్ని అరికడుతూ లోపలికి వెళ్ళే శ్వాసలు 21,600 సార్లు లోపలికి పోతున్నాయని చెప్పాడు స్వామి. అవి లోపలికి వెళ్ళిన తర్వాత గుదస్థానం నుంచి సహస్ర చక్ర వరకు ఏ సమయంలో తన ఉన్న స్థలానికి చేరుకుంటా ఉంది. ఉదయకాలంలో 7 గంటల 10 నిమిషాలకు కానీ, 7 గంటల 11 నిమిషాలకు కానీ, 6 గంటల 40 నిమిషాలకు కానీ సూర్యోదయం అవుతుందని మనం అనుకుంటున్నాం. అలాగే సాయంత్రం మళ్ళీ 6 గంటల 40 నిమిషాలకు కానీ, 5:40 నిమిషాలకు కానీ సూర్యాస్తమయం అవుతుందని చెప్పుకుంటున్నాం. అలాగే లోపలికి వెళ్ళిన శ్వాస మూలాధార చక్ర నుంచి సహస్ర చక్ర వరకు రావడానికి ఎంత టైం పడుతూ ఉంది? ఆ వచ్చే సమయంలో ఏమైనా కనిపిస్తూ ఉందా? ఏమైనా వినిపిస్తూ ఉందా? ఏమైనా చూస్తూ ఉన్నావా? ఆ వచ్చే సమయంలో ఎన్ని దృశ్యాలు చూస్తూ ఉన్నావు? ప్రస్తుతం ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పార్వతీ గిరిజ పిరమిడ్ కేంద్రంలో ఉన్నామా? లేకుంటే ప్రకృతిలో ఉన్నామా? లేకుంటే దేహంలో ఉన్నామా? దేహంలో ఉంటే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు గుదస్థానంలో ఉన్నామా? స్వాధిష్టాన మందిరంలో ఉన్నామా?
మణిపూరక చక్రంలో ఉన్నామా, అనాచక్రంలో ఉన్నామా, కంఠస్థానం మందు ఉన్నామా, ఆగ్నేయ మందు ఉన్నామా, సహస్ర చక్ర మందు ఉన్నామా అన్న విషయం మనకు తెలియాలంటే శ్వాసతో లోపలికి వెళ్ళాలి. శ్వాస నువ్వు అవ్వాలి. అంటే నువ్వెలా అవుతావు అంటే నువ్వే శ్వాస, నువ్వే పరమాత్మ, నువ్వే నిరాకారము. ఎందుకు? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిరాకారానివి నువ్వే, పరమాత్మవి నువ్వే, హంసవు నువ్వే. అప్పుడు 2 కళ్ళ మధ్య భాగంలో హృదయం అనే గృహంలో ఉన్నావు కాబట్టి నువ్వే అయ్యావు. కిందికి వచ్చిన తర్వాత నువ్వు జీవాత్మగా మారావు కాబట్టి 2 భాగాలుగా విడిపోయావు. ఇప్పుడు నువ్వు శ్వాసలేకి మనసు లయం చేసి దేహం లోపలికి వెళ్తే, శ్వాసతో పాటు నువ్వు దేహం లోపలికి వెళ్ళగలిగితే, ఆ శ్వాసే నువ్వైతే ఇప్పుడు నేను దేహంలో ఎక్కడున్నాను? ఈ సమయంలో ఆధార సచక్రమందు అంటే మూలాధార సచక్రమందు 600 శ్వాసలు 40 నిమిషాల కాలము జరుగుతూ ఉందని వేదం చెప్తూ ఉంది. స్వాధిష్టాన మందిరంలో 6000 శ్వాసలు 6 గంటల 40 నిమిషాల కాలం జరుగుతుందని చెప్పి వేదం చెప్తా ఉంది. మణిపూర చక్రంలో కూడా 6000 శ్వాసలు 6 గంటల 40 నిమిషాల కాలం జరుగుతుందని చెప్పి వేదం రాస్తుంది. అనాహత చక్రంలో కూడా 6000 శ్వాసలు 6 గంటల 40 నిమిషాల కాలం తపస్సు అవుతుందని చెప్పి మనకి ఇంతకుముందు పెద్దలు యోగులు మనకు బోధించారు. ఇప్పుడు మనం శ్వాసతో పాటే లోపలికి వెళ్ళితే మనం ఇంకా ఉదస్థానంలో ఉన్నామా, స్వాధిష్టాన మందిరంలో ఉన్నామా, మణిపూర చక్రంలో ఉన్నామా, అనాహత చక్రంలో ఉన్నామా, కంఠస్థాన మందులు ఉన్నామా, ఆగ్నేయ మందులు ఉన్నామా, సహస్ర చక్ర మందు ఉన్నామా అని గ్రహించాలి అంటే నువ్వు శ్వాస అవ్వాలి, నువ్వే పరమాత్మ అవ్వాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి. అర్థం అవ్వకపోయినా ఎక్కడైనా మీకు సంకల్పం వచ్చిన ధర్మ సందేహాలు మాట్లాడచ్చు. లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఆధార చక్రంలో 600 శ్వాసలు 40 నిమిషాల కాలం తపస్సు అవుతుందని చెప్పాడు కదా. స్వాధిష్టాన మందిరంలో కూడా 6000 శ్వాసలు 6 గంటల 40 నిమిషాలు జరుగుతుందని చెప్పాడు కదా. నిమిషానికి 15 సార్లు, గంటకు 900 సార్లు, రోజుకి 21,600 సార్లు జరుగుతుందని చెప్పాడు కదా. ఆ హంసతో పాటు నువ్వు ప్రయాణమైతే నేను ఎక్కడున్నాను ఇప్పుడు? నాలో జరిగే ఆశ్చర్యమైన విషయాలను, ఎన్నో అనుభూతులను, ఎన్నో వింతలను చూస్తూ నేనే పరమాత్మ అయి ఉంటే లోపల ఆధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు శక్తులే కాకుండా 7 మంది అధిదేవతలు కూడా ఉన్నారని, 7 నదులు ఉన్నాయని, 24 బీజాక్షాలు ఉన్నాయని, శక్తులు ఉన్నాయని వేదం మనకి అందించింది. అయి ఉంటే నువ్వు ఇప్పుడు ఏ శక్తితో కూడి ఉన్నావు? ఏ అధిదేవత దగ్గర నివాసం ఉన్నావు? ఎక్కడ నువ్వు ప్రదక్షిణ చేస్తూ ఉన్నావు? మనం గుడికి వెళ్తే గుడికి 9 కానీ 11 కానీ 5 కానీ 3 కానీ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ నీకు తెలియకోకుండా ఆధార చక్రమందు 600 ప్రదక్షిణలు చేస్తున్నాడు, స్వాధిష్టాన మందిరంలో 6000 ప్రదక్షిణలు చేస్తున్నాడు అని చెప్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్రదక్షిణ చేస్తున్నావు? ఎవరికి చేస్తున్నావు? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత గురువు ఎందుకు నీకు అలా మూలం తెలియజేస్తాడంటే, నీలో జరిగే విషయాన్ని ఆనందపరిచి 5 శక్తుల ద్వారా నువ్వు కొన్ని శక్తులు పొందే మార్గాన్ని మనకు గురువు చూపిస్తారన్నమాట. ఇష్టాశక్తిని, క్రియాశక్తిని, పరాశక్తిని, ఆదిశక్తిని, జ్ఞానశక్తిని జయించినప్పుడు ఆ శక్తుల ద్వారా మనకి కొన్ని శక్తులు వచ్చేంత అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ శక్తులే నిజమని కళ్ళు మూసుకుంటే ఇవి మీలో మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎందరు వింటున్నారు, ఎందరు ఇక్కడి నుండి పక్కకు వెళ్తున్నాడో చెప్పే శక్తి నీకు వచ్చిందంటే ఆ శక్తుల ద్వారే వస్తుందన్నమాట. లేదు ఇక్కడి నుంచి పతికొండలో ఉండి స్వామిని పిలుచుకోవాలంటే కూడా ఇక్కడ కూర్చొని నీ మనసుతో పిలిస్తే కూడా అక్కడికి స్వామికి వినిపించి ఇక్కడికి మన స్వామి ఇక్కడికి వచ్చేంత అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఆ 5 శక్తుల ద్వారానే ఎన్నో వింతలు, ఎన్నో ఆశ్చర్యమైన విషయాలను
మన దేహంతో చేపించే అవకాశం ఏర్పడుతుంది అనమాట.